తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నట జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి సత్యానంద్ సార్. సో ఆయన శిక్షణలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, మనకి ఇప్పటికే 164 మంది హీరోలని అందించారు, 12 మంది హీరోయిన్లని అందించారు, 6 కమీడియన్లు, 11 మంది ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, 63 మంది మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాగే డైరెక్షన్లోకి 14 మందిని కూడా శిక్షణ చేసి సినిమా రంగానికి ఎంతో సేవలని అందించినటువంటి సత్యానంద్ సార్కి సాదరంగా గౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సార్, ముందుగా మీ మాటలు వినాలని అనుకుంటున్నాము. మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అది 1992 సంవత్సరం. సడన్గా నాకు చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. తొందరగా, సాధ్యమైనంత తొందరగా చెన్నై రమ్మనమని. చెన్నై వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మన పవన్ కళ్యాణ్ గారిని మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా పట్టుకొని, ఇదిగోటండి సత్యానంద్ గారు, ఇతను నా తమ్ముడు, నీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ఇతన్ని ఆర్టిస్ట్గా తీర్చిదిద్దాలి అని నాకు అప్పచెప్పారు. అదే నాకు జీవితంలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. నేనేమవుతానో నాకే తెలియని అస్తవ్యస్తమైనటువంటి సమయంలో, కేవలం నాటకాలు మాత్రం వేసుకొని బ్రతికే సమయంలో నాకు ఒక వజ్రంలా ఈ పవర్ స్టార్ని తయారు చేసే అవకాశం లభించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఇవాల్టికి కూడా క్లాసులు చెప్పుతూనే ఉన్నాను. ఇంతమంది హీరోలు నా దగ్గర తయారవటం అనేది నా అదృష్టం కంటే కూడా నా ప్రథమ శిష్యుడు పవర్ స్టార్ ఇచ్చినటువంటి పవర్, ఆ పవర్తోనే నేను నా ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తున్నాను. నన్ను ఆదరించిన ఆత్మీయులందరికీ, ఇండస్ట్రీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ వారికి, ప్రతి ఒక్కరికి ఈ హరిహర వీరమలు చిత్రం అఖండ విజయం సాధిస్తుందని మేము ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాం. ఈ విషయం ఏం మాట్లాడాలి. ఇలాంటి జోనర్లో మన పవర్ స్టార్ గారు నటించడం నిజంగా మనందరి అదృష్టం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బాబు. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.